హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్లో 6 ఎపిసోడ్లతో లాజరస్ అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. జోయల్ లాజరస్, లాజ్ అని పిలుస్తూ ఉంటారు అందరూ. అతని తండ్రి కూడా పెద్ద సైక్రాటిస్ట్. ఓ ఖైదీని ఇంటర్వ్యూ చేసి బయటకు వస్తున్న సమయంలో అతని తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు. జోయల్ లాజరస్ తండ్రి మరణానికి కారణం ఎవరు అని తెలుసుకునే ప్రయత్నంలో అతని చిన్న చెల్లి ఎలా చనిపోయింది, ఆ చావుకు కూడా కారణం ఎవరు అన్నది ఇన్వెస్టిగేట్ చేస్తూ చివరికి ఎలాంటి నిజం కనుక్కున్నాడు అన్నది మిగిలిన కథ. ఈ వెబ్ సిరీస్ చాలా రిచ్ లొకేషన్స్లో, ఓల్డ్ లొకేషన్స్లో తీసినట్లు క్లాసిక్ వింటేజ్ లుక్ ఇస్తారు దర్శకుడు, ఆర్ట్ డైరెక్టర్. కానీ చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. హీరోతో ఆత్మలు వచ్చి మాట్లాడుతున్నట్లు మనకు చూపిస్తారు. అది నిజమో కాదో తెలియకుండానే క్లైమాక్స్ అయిపోతుంది. హీరో ఒక కొడుకుంటాడు, మాజీ భార్య ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అన్నది కూడా క్లైమాక్స్ వరకు సస్పెన్స్గానే ఉంచాడు దర్శకుడు. ఈ వెబ్ సిరీస్లో హీరో ఫ్రెండ్, అతను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, వాళ్ళిద్దరి మధ్య చాలా సీన్లు జరుగుతూ ఉంటాయి. హీరోకి వచ్చిన అనుమానాలని నిజమా కాదా అని తెలుసుకుంటూ ఉంటాడు అతని ఫ్రెండ్. అలాగే హీరో అక్కను కూడా ప్రేమిస్తూ ఉంటాడు ఆ డిటెక్టివ్. ఇవన్నీ జరుగుతున్న ప్రేక్షకుడికి చాలా డ్రాగ్ చేసినట్లు, స్లోగా సాగుతున్నట్లు అనిపిస్తుంది వెబ్ సిరీస్. ఆర్ట్ డైరెక్షన్ బాగుంటుంది, ఫోటోగ్రఫీ బాగుంటుంది, ఎడిటింగ్ మాత్రం చేయాల్సి ఉంది. మీరు చాలా ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని చూసినా డైలాగ్స్ అన్నీ చాలా స్లోగా ఉన్నట్లు అనిపిస్తాయి. అంటే అంత స్లోగా తీశారు ఈ వెబ్ సిరీస్ని. ఒక్కొక్క ఎపిసోడ్ 45 నిమిషాల నుంచి 48 నిమిషాల వరకు ఉంటుంది. ఇంచుమించు 5.5 గంటలు ఉన్న ఈ వెబ్ సిరీస్ చాలా ఓపికతో చూడాలి. క్లైమాక్స్లో ట్విస్ట్ విప్పి మళ్ళీ కొత్త ట్విస్ట్తో లాస్ట్ ఎపిసోడ్ని ఎండ్ చేశాడు దర్శకుడు. స్లోగా సాగినా పర్వాలేదు. థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీలు ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని ఒకసారి ట్రై చేయండి. మరి అంత గొప్పగా లేదు, క్లియర్గా లేదు. జస్ట్ టైం పాస్కి ఏదో వెబ్ సిరీస్ చూడాలనుకుంటే ఈ 6 ఎపిసోడ్లు తెలుగులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్లో చూసేయండి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?